కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ బీజేపీలు కసరత్తు మొదలుపెట్టాయి. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు పంతంతో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచే సత్తా సామర్థ్యం ఉన్న నేతలకే టికెట్లు కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి నుంచే మున్సిపల్ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు సన్నద్ధమవుతుండగా బీఆర్ఎస్లో మాత్రం ఎలక్షన్ ఊసే కనిపించకపోవడంతో గులాబీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయిందట. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దానికి సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించింది. ఓటర్ల తుది జాబితా ప్రకటించే ముందు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. ఓటర్ల జాబితా సవరణ చేపడుతోంది. దీంతో ఫిబ్రవరి నెలలో దాదాపు ఎన్నికలు ఖాయమైనట్లు తెలుస్తోంది. దానికనుగుణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో తలపడేందుకు ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు ప్రణాళిక వేస్తోంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్లో డివిజన్ల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి, బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసే కార్యకర్తలు వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా డివిజన్లలో మంచి అభ్యర్థులు పెడతాం, మంచి ఫలితాలు సాధిస్తాం. రేపు ఎగరబోయేది కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండానే. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో, ఎవరైతే గెలిచే సామర్థ్యం ఎవరికి ఉంది వాళ్ళని సెలెక్ట్ చేసి అభ్యర్థులు నిలుస్తారు. గెలుపు గుర్రాలకే టికెట్లని మేడిపల్లి సత్యం ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్లో తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురనే లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కరీంనగర్లో ఎమ్మెల్యే లేకపోవడంతో పాటుగా పార్టీ బలహీనంగా ఉండడంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జెండా ఎగురవేయటం అంత ఈజీ కాదంటున్నారు. కొంచెం కష్టంగా ఉన్నా లీడర్లంతా ఏకతాటిపైకొచ్చి గట్టి ప్రయత్నాలు చెయ్యాలని, ఇప్పటి నుండే కార్పొరేషన్ పై దృష్టి సారిస్తే మేయర్ పీఠం కైవసం చేసుకోవచ్చని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం పట్టుదలతో ఉన్నారు. ఇక మిగిలిన జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉండడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే వాటితో పాటు చొప్పదండి మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మేడిపల్లి సత్యం. అందుకు తగ్గట్లుగా ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లిస్తామన్నారు. గెలుపు సామర్థ్యం, అర్హత ఉన్న వారి పేర్లను తాము అధిష్టానానికి సూచిస్తామని, పీసీసీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని ప్రకటించారు. అవసరమైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు కేటాయిస్తామన్నారు. టికెట్ల కేటాయింపులో సీనియర్లు, జూనియర్లంటూ తేడా ఏమీ లేదని, గెలుపు ప్రాతిపదికన ఈసారి టికెట్ల కేటాయింపు ఉంటుందని కుండబద్దలు కొట్టారు. అందుకు తగ్గట్లుగానే మున్సిపల్ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని ఆయన ప్రకటించారు. మరోవైపు నామమాత్రపు పోటీనిచ్చే బీజేపీ పార్టీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకోలేదు. అయితే ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ గెలుచుకోవాలని భావిస్తోంది. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గత 2 నెలల నుంచి మున్సిపల్ ఎన్నికలపై ఆయన ఫోకస్ చేశారు. ఇటీవల కూడా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ నేతలు, కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత పార్టీ అధిష్టానం పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించనుందని ప్రకటించారు. అందుకనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లో మొదట బీజేపీ విజయం సాధించాల్సిన అవసరముందన్నారు. అందుకే ఈసారి పార్టీ నేతలు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడాలని కోరారు. గెలుపు సామర్థ్యమున్న వారికి టికెట్లు కేటాయిస్తామని, టికెట్ల కోసం పైరవీలు చేయకూడదని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నేతలెవరూ పార్టీ వీడి వెళ్లకూడదని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ బీజేపీలు ముందస్తు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఏకంగా అభ్యర్థుల టికెట్ల ఖరారు వరకు వెళ్లిపోయాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు చడి చప్పుడు చేయటం లేదు. అసలు ఆ పార్టీ శ్రేణుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రస్తావనే రావటం లేదు. సర్పంచ్ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ మున్సిపల్ ఎన్నికలకు ఆ స్థాయిలో మాత్రం సన్నద్ధం కావటం లేదు. ఏదేమైనా కరీంనగర్ జిల్లాలో మాత్రం అప్పుడే మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమయ్యింది.